2 ఏళ్ల తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉంటాయి తప్పించి, సాఫ్ట్‌వేర్ అన్నటువంటి కాన్సెప్ట్ ఉండదు అన్నటువంటిది ఇంజినీర్‌లైతే ఉద్యోగాలు కోల్పోతారు అన్నటువంటి కాన్సెప్ట్‌ని బాగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి అంశమైతే స్పష్టంగా కనబడుతోంది. వివిధ వ్యక్తులు ఆ విధమైనటువంటి పొజిషన్ అయితే ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూస్తే ఏఐ కోడ్ రాస్తుంటే మరి ఇంజినీర్ల పనేంటి అని ఆంథ్రోపిక్‌ని అడిగితే అదేం చెప్తోంది ఏంటయ్యా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే జరుగుతున్నటువంటిది. ఆహ్, ఏఐ స్టార్టప్ నుంచి వచ్చిన క్లాడ్ ప్లగిన్‌లు టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది నిజమే. ఏఐ మోడల్స్ 100% కోడ్‌ని రాస్తున్నాయని సంస్థ చెప్పడం కూడా నిజమే. అయితే ఇట్లాంటప్పుడు ఇంజినీర్ల పనేంటి అని ఓ నెటిజన్ ఏస్తే ఆంథ్రోపిక్‌కి చెందిన కోడింగ్ అసిస్టెంట్ క్లాడ్ కోడ్ చీఫ్ బోరిస్ చెర్నీ ఇచ్చిన సమాధానం ఏంటంటే, కోడింగ్ అనేది ఉద్యోగంలో ఒక భాగమే. ఏఐ వ్యవస్థలకు సరైన ప్రాంప్ట్లు ఇవ్వడం, ఇతర బృందాలను సమన్వయం చేసుకోవడం, కస్టమర్లతో అనుసంధానం అవ్వడం, తర్వాత ఎట్లాంటి ఫీచర్ తీసుకురావాలనే అంశాల మీద రీసెర్చ్ చేయడం వంటి పనులు ఇంజినీర్లకు ఉంటాయి. అయితే ఇంజినీరింగ్ అనేది మారుతోంది. ఆ మార్పులకు అనుగుణంగా ఉండే ఇంజినీర్లు మాకు కావాలని చెప్పుకొచ్చారు. ఏఐ టూల్స్, కోడింగ్, డాక్యుమెంటేషన్ వంటి పనులు చేసినా కూడా ఇంజినీర్లు సమీక్షించి ధృవీకరిస్తారు. సిస్టమ్ డిజైన్, దీర్ఘకాలిక ప్రణాళికలో వాళ్ళ అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఏదైతే క్లాడ్ కోవర్క్ ఏజెంట్‌కి 11 ఓపెన్ సోర్స్ ప్లగిన్‌లను విడుదల చేయడం, లీగల్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ లాంటి రంగాల్లో ఆటోమేషన్ కోసం ఈ ప్లగిన్‌లు ఉపయోగపడుతుంటాం. ఫైనాన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, బయాలజీ, రీసెర్చ్, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాల్లో ఈ ఆంథ్రోపిక్ అనేటటువంటిది టూల్స్ కీలకంగా పనిచేస్తాయని కంపెనీ ప్రకటించడం. డాక్యుమెంట్ రివ్యూలు, డేటా అనాలిసిస్ వంటి పనులు మల్టీనేషనల్ కంపెనీలు భారత ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకి అవుట్‌సోర్సింగ్ కింద అప్పజెప్తామని చెప్పడం. ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ టూల్‌తో ఇవన్నీ ఆటోమేటిక్‌గా జరిగే అవకాశం ఉండడంతో ఐటీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి సమాధానం ఇది.